ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు క్రైస్తవులుగా మనం దేవునిలో ఉన్నాము. క్రైస్తవులమైన మనము మన హృదయాల్లోనికి కేవలము దేవుని సంబంధమైన ఆలోచనలు మాత్రమే ఉంచాలి, కానీ సాతాను సంబంధమైన ఆలోచనలు కానీ శరీర సంబంధమైన ఆలోచనలు కానీ ఏమాత్రం కూడా అవి రాకుండా జాగ్రత్త పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదనేది బైబిల్ చెప్తున్న సత్యం. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకంటే ఈరోజు మనం దేవునితో సంబంధాన్ని, అనుబంధాన్ని ఎంతో బలమైనదిగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము, కానీ అదే సమయంలో మనుషులతో ఉన్న బంధం ఏదైతున్నదో, మనుషులతో ఉన్న సహవాసం ఏదైతున్నదో, మనుషులతో ఉన్న బంధుత్వము, మనుషులతో ఉన్న అనుబంధం ఏదైతున్నదో అది నానాటికి కూడా బలహీనం అయిపోతుంది. మనుషులంటే ప్రేమించేవారు తక్కువైపోతున్నారు, మనుషులను ద్వేషించేవారు ఎక్కువైపోతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, బాగా గమనించండి. మనుషులను ప్రేమించండి 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 అని దేవుడు మనల్ని ఎంత మొత్తుకుంటూ ఉన్నా సరే మన హృదయాల్లో మనుషుల పట్ల ద్వేషమే పెరిగిపోతుంది, కానీ ప్రేమ ఏమాత్రం కూడా పెరగడం లేదనే వాస్తవాన్ని మనం అంగీకరించాలి. ఒకవేళ మనం దేవునితో మంచి సంబంధాన్ని కోరుకుంటే కనుక, దేవునితో మనం ఎలాంటి సంపూర్ణమైన సంబంధం కోరుకున్నామో మనుషులతో కూడా అలాంటి శ్రేష్టమైన సంబంధాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్న ఒక మాట చూద్దాము. మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చూసినట్లయితే, మత్తయి సువార్తలోని 6వ అధ్యాయము 9వ వచనం నుండి యేసుక్రీస్తు వారి శిష్యులకు నేర్పిస్తున్న ప్రార్థనలో ఆయన మాట్లాడిన మాటలు చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి చదవండి ఎవరైనా, మీరు ఇలాగ ప్రార్థన చేయండి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని ప్రార్థన నేర్పిస్తూ అక్కడి నుంచి గేరు మార్చాడు యేసుక్రీస్తు వారు. ఏమని మార్చాడనంటే, ప్రభువా, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణాలను క్షమించవా. ప్రభువు మన ప్రార్థనలో ఎలాంటి ప్రార్థనలు ఉంచమని కోరుతున్నాడంటే, ప్రభువా, మేము మా రుణస్తులను క్షమిస్తాము, అదే సమయంలో మీరు మా రుణాలను క్షమించండి. మేము ఎదుటివారి పాపాలను క్షమిస్తాము, మీరు మా పాపాలు క్షమించండి. అంటే మా పాపాలు క్షమించబడాలంటే మేము ఎదుటివారి యొక్క పాపాలను క్షమించేవారిగా ఉండాలి. అంటే ఎదుటి వ్యక్తి పట్ల ద్వేషపూరితమైన ఆలోచనలు ఏవైతే ఉన్నావో ప్రతి ఆలోచన కూడా పక్కన పెట్టేసి అందరినీ కూడా ప్రేమించే తత్వం మనలో రావాలి. ప్రియమైన దేవుని వారలారా, ఈ చేతికి గాయమైతే చెయ్యి తీసేస్తామా? తీయం కదా. ఆ గాయమునకు నయమయ్యే మందేస్తాం, మెడిసిన్ యూజ్ చేస్తాం. కానీ ఈరోజు ఒక వ్యక్తి, ఇదంతా శరీరం అయితే, ఈ శరీరంలో మనమందరం కూడా యేసుక్రీస్తుకు అవయవాలు అయితే, ఒక్క అవయవంలో ఒక్క మనిషి తప్పు చేస్తే ఆ మనిషిని మనం వెలివేస్తున్నాం చూడండి, ఆ మనిషిని మనం ద్వేషిస్తున్నాం చూడండి, ఆ వ్యక్తిని మనం అసహించుకున్నాం చూడండి. అసలు దేవుడు ఉన్న హృదయంలో ద్వేషం ఎందుకు ఉంటుంది చెప్పండి? మన జీవితాల్లో మనం ఇంకా ఎదుటి వారిని మనం ద్వేషిస్తున్నామంటే మన హృదయంలో దేవుడున్నాడా? దేవుడు ఉంటే ప్రతి వ్యక్తిని కూడా మనము ప్రేమిస్తాము. ఒకవేళ దయ్యమే ఉంటే మన హృదయం అంతా కూడా ద్వేషం ఎక్కువైపోతుంది. ద్వేషం అనేది అపవిత్రమైన కార్యము, శరీర కార్యము, సాతాను కార్యము. ప్రేమ అనేది దేవుని కార్యము. మన హృదయాల్లో దేవుడున్నాడా? మనమందరిని కూడా ప్రేమిస్తాము. మన హృదయాల్లో దయ్యం ఉన్నదా? ఎవరినైనా సరే మనము ద్వేషించడానికి, అసూయపడడానికి మనం ఎల్లప్పుడూ కూడా ముందు కొనసాగుతాం. ప్రియమైన దేవుని వారలారా, బాగా గమనించండి. ఈ శరీరంలో ఒక చేతికి ఏదైనా చిన్న గాయం తగిలితే చెయ్యి మనం తీసేసుకోలేము. కానీ ఈ సంఘంలో కానీ, ఈ సమాజంలో కానీ, మన కుటుంబాల్లో కానీ, బంధుత్వంలో కానీ ఎవరైనా మనకు నచ్చని ఒక కార్యం చేసినా, మనలో ఒక మాట అన్నా సరే, వారిలో మనకు ఏదైతే నచ్చట్లేదో ఆ నచ్చని దాన్ని బట్టి వారు ఎలా మార్పు చెందుతారో, క్రైస్తవుడిగా నీకున్న బుద్ధి ఉపయోగించి, నీకున్న జ్ఞానం ఉపయోగించి వారిని మార్చుకునే ప్రయత్నం చేయాలి. కానీ మనిషినే గ్రూప్లో నుంచి డిలీట్ చేసేస్తే ఎలా? మనిషినే మన కాంటాక్ట్ లిస్ట్లో నుంచి తీసేస్తే ఎలా? ఆ మనిషినే మన హృదయం నుంచి తీసేస్తే ఎలా? ఈరోజు సంఘాల్లో అవే జరుగుతున్నాయి. ఈరోజు సమాజంలో అదే జరుగుతూ ఉన్నది. మనుషులంటే ఒకరి పట్ల ఒకరికి ప్రేమలు పెరగట్లేదు, కానీ ద్వేషములు పెరుగుతూ ఉన్నాయి. అసలు దేవుడున్న హృదయంలో
ద్వేషం అనే ఆ జబ్బు ఎందుకు ఉండాలి చెప్పండి? ఒకవేళ మన హృదయాల్లో ద్వేషమే కనుక వస్తే మీరు బాగా గమనించండి, మన హృదయాల్లో దేవుడు లేడు. మన హృదయంలో పగ ఉంటే కనుక మన హృదయంలో దేవుడికి స్థానం లేదు. మన హృదయంలో అసూయ ఉంటే కనుక ఎవరి పట్లైనా మన హృదయంలో దేవునికి స్థానం లేదు. దేవుడు చెబుతున్న పాపముల యొక్క లిస్ట్ ఏదైతున్నదో దానికి సంబంధించి మన హృదయంలో దేనికి మనం స్థానం ఇచ్చినా సరే దేవుడు వెరీ నెక్స్ట్ మినిట్, వెరీ నెక్స్ట్ సెకండ్ మన హృదయాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. జాగ్రత్త. ఎందుకంటే పాపము దగ్గర ఆయన ఉండడు, పాపుల దగ్గర ఆయన నివాసము చెయ్యడు. ఈ దేహము దేవునికి ఆలయము, ఈ హృదయంలో దేవునికి స్థానం ఉంచాలి. కానీ ఈరోజు దేవునికి స్థానం ఉంచకుండా శరీర కార్యాలుగా పిలువబడుతున్న ద్వేషమునకు, దూషణకు, దుర్భాషలకు, కలహాలకు, మత్సరమునకు, పగకు మనం స్థానాన్ని ఇస్తున్నాము. మనుషులను మనం ప్రేమించలేని స్థితిలో ఈరోజు బ్రతుకుతున్నాం ప్రియులారా. అందుకే ప్రభు మాట్లాడుతున్న మాట 13వ వచనంలో, మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము, మనుషుల అపరాధములను మీరు క్షమించడలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలను క్షమిస్తాడు. మీరు క్షమించండి, మీరు దేవుని వలన క్షమించబడండి. మీ ఎదుట మిమ్మల్ని బట్టి ఎవరైనా మీకెవరైనా హాని తలపెడితే, మీకెవరైనా గాయపరిస్తే, మీకెవరైనా దుర్భాషలాడితే మీరు దేవుని బట్టి వారిని క్షమిస్తే దేవుని ఎదుట మీరు కూడా పాపం చేశారు కాబట్టి దేవుడు మీ పాపాలను క్షమిస్తాడు. ఫార్ములా అది. క్రైస్తవులుగా మనం అనుసరించవలసిన ఫార్ములా అది. ఆ క్రమంలో మనం నడుచుకోవాలి. మనము ఎదుట ఉన్న వారి తప్పులు మనం క్షమిస్తే దేవుడు మన తప్పులను క్షమిస్తాడు. ఈ ఫార్ములా మీద క్రైస్తవ్యము ఎప్పుడు కూడా నడుచుకోవాలి. ప్రేమైన దేవుని వారలారా, మరొక మాట చూద్దాం. క్రైస్తవ్యంలో ఎక్కువగా విశ్వాసం గురించి మాట్లాడుతున్నాము కదా. విశ్వాసం గురించి మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో కూడా క్షమాపణ గురించి మాట్లాడుకోవాలి. మార్క్సు వార్త 11వ అధ్యాయము 22వ వచనం నుండి ప్రభు మాట్లాడుతున్న మాటలు చూద్దాం ఒకసారి. మార్క్సు వార్తలోని 11వ అధ్యాయము 22వ వచనం నుండి చూసినట్లయితే, అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. విశ్వాసం ఉంచారా? మనమందరం కూడా విశ్వాసులమేనా? రైట్, మనమందరం కూడా విశ్వాసులమే. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. విశ్వాసము కలిగిన వాడు ఎవడైనను ఈ కొండను చూచి, ఓ కొండ నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తను చెప్పినది జరుగునని నమ్మినలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయమో చెప్పుచున్నాను. మీకు అంత విశ్వాసం ఉండాలి. ఇదిగో ఈ కొండ ఉంది, కొండ నువ్వు లేచెళ్ళి ఆడ పడంటే నీ గొప్ప విశ్వాసం ఉంటే ఆ కార్యం జరుగుతుంది. అంత గొప్ప విశ్వాసం ఉండాలని చెబుతూ వెరీ నెక్స్ట్ రిఫరెన్స్లో అంటున్నాడు, అందుచేత అలాంటి బలమైన విశ్వాసము కలిగి ఉన్న నీవు అందుచేత ప్రార్థన చేయనప్పుడు నువ్వేం చేయాలంటే, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీకు ఎలాంటి గుణాన్ని మీరు కలిగి ఉండాలంటే, మీరు ప్రార్థనకు కూర్చున్నప్పుడు మీరు ఎలాంటి స్వభావం మీరు కలిగి ఉండాలంటే, ప్రార్థన చేయమంటే మనం ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఏ రీజన్స్ కొరకైతే చెప్పామో ఆ రీజన్స్ బట్టి ప్రార్థన చేస్తాం జనరల్గా. అంటే ప్రార్థన చేసేటప్పుడు మనకు ఉండాల్సిన ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనం వేటిని బట్టి అయితే ప్రార్థన రీజన్స్ ఏవైతే ఉన్నావో, ప్రేయర్ రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నావో, ప్రార్థన కారణాలు ఏవైతే ఉన్నావో ఆ ప్రార్థన కారణాలన్నీ చెప్పబడతాయి. మనం జ్ఞాపకం ఉంచుకుంటాం. అవి జ్ఞాపకం ఉంచుకునే ముందు మనం మరొక పని చేయాలి. ఆ పని ఏంటంటే, మనలను వ్యతిరేకిస్తున్న వారు ఎవరు, మనమంటే నచ్చని వారు ఎవరు, అదే సమయంలో మనము ఎవరిని ద్వేషిస్తున్నాము, మనం ఎవరి మీద కోపము కలిగి ఉన్నాము, మనం ఎవరి మీద ద్వేషము కలిగి ఉన్నాము, ఎవరి మీద పగ కలిగి ఉన్నామనే ఈల లిస్ట్ కూడా రాసుకోవాలి. అర్థమవుతుందా? వేటిని బట్టి ప్రేయర్ రిక్వెస్ట్లు రాసుకుంటున్నామో అదే సమయంలో మనం ఎవరితో అయితే సమాధాన పడాలో, మనం ఎవరినైతే క్షమాపణ కోరాలో వారి లిస్టు కూడా రాసుకుంటే ఆ లిస్టులో ఎవరెవరో రారు. మన ఇంట్లో వాళ్ళే వస్తారు, ఎక్కువ సమయాల్లో మన బంధువులే వస్తారు, మన స్నేహితులే వస్తారు, మన ఇరుగు పొరుగు వారే వస్తారు. దేవుడు అంటున్నాడు, వారు అబ్బాయి నీ ప్రార్థన కొద్దిసేపు ఆపు, ముందు అక్కడికి వెళ్ళి
సమాధానం కోరుకుని తర్వాత రిటర్న్ బ్యాక్ వచ్చి నువ్వు ప్రార్థన చేయి అంటాడు దేవుడు. అది 25వ వచనము. మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు జ్ఞాపకం ఉండవలసిన వచనమే 25వ వచనము. 25వ వచనంలో ప్రభు మాట్లాడుతున్న మాట చూస్తే 25వ వచనంలో మార్కు సువార్త 11:25, మీకు ఒకని మీద విరోధం ఏమైనానో కలిగి ఉన్న ఎడల, ఇదిగో చెబుతున్నాను కదా, మీకు ఎవరి మీద అయినా సరే విరోధం ఉంటే, మీరు ఎవరినైనా సరే శత్రువుగా భావిస్తే, మీకు ఎవరితోనైనా సమాధానం లేకపోతే, మీ హృదయంలో ఎవరినైనా మీరు ద్వేషిస్తూ ఉంటే, మీరు ఏం చేయాలంటే మీరు నిలవబడి ప్రార్థన చెయ్యనప్పుడెల్లను వారిని క్షమించండి. ఫస్ట్ వారిని క్షమించండి. మీరు ఎవరితో విరోధం కలిగి ఉన్నారో, శత్రుత్వం కలిగి ఉన్నారో, ద్వేషము కలిగి ఉన్నారో ముందు వారిని క్షమించండి, తర్వాత ప్రార్థన చేయండి. మీరు ఎదుటి వారిని క్షమించకుండా ప్రార్థన చేస్తే మీ ప్రార్థన పరలోకమునకు రాదు. ఎందుకంటే నా చెవులు మూసుకుంటా, నా కళ్ళు మూసుకుంటా. మీరు ప్రార్థన చేసేటప్పుడు నా చెవులు వినబడవు. ఎందుకంటే నేను చెప్పిన పని మీరు చేయకుండా మీరు ఏదో ప్రార్థన అంటున్నారు కదా, మీ ప్రార్థన నేను ఆలకించను. గమనిస్తున్నారా? దేవుని వాక్యం ఇదే. మనం ప్రార్థన చేయాలంటే ప్రార్థన చెయ్యనప్పుడెల్లను, అంటే నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన చేసే ముందు ఒక్క క్షణం ఆగి నేను ఎవరి పట్లైనా విరోధ భావం కలిగి ఉన్నానా, నా హృదయంలో నేను ఎవరైనా ద్వేషిస్తున్నానా, ఎవరి పట్లైనా అసూయ కలిగి ఉన్నానా, ఈర్ష్య కలిగి ఉన్నానా, పగ కలిగి ఉన్నానా, కోపము కలిగి ఉన్నానా, ఒకసారి ఒక్క క్షణం ఆగి ఆ మనిషిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని పలానా సిస్టర్తో నాకు సరిగా మాటలు లేవనుకుంటే, పలానా బ్రదర్తో నేను సరిగా మాట్లాడలేదని అనుకుంటే, నా భార్యతో లేదా నా భర్తతో లేదా నా అత్తమామలతో, నా బంధువులతో, ఇరుగు పొరుగు వారితో నాకు సరైన సంభాషణ లేవు అనుకుంటే కనుక దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక్క క్షణం ఆగు, నువ్వు ముందెళ్ళి అక్కడికి వెళ్ళి క్షమాపణ కోరి మీ ఇద్దరు సమాధాన పడిన తర్వాత నువ్వు రా. నీ ప్రార్థన వినకపోతే అప్పుడు అడుగు, నీ ప్రార్థనకు జవాబు ఎప్పుడో ఇవ్వకపోతే అప్పుడు అడగమంటున్నాడు దేవుడు. ఎందుకంటే మనుషుల్లో ఈ కుళ్ళే ఎక్కువైపోయింది, ఈ ద్వేషమే ఎక్కువైపోతుంది. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న మాట చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథంలోని 59వ అధ్యాయం మొదటి నుండి చూసినట్లయితే, యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి నుండి, రక్షింపక నేరక ఎండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. ఏమన్నాడు? నువ్వు ప్రార్థన చేశావు, మొరపెట్టావు, నువ్వు శ్రమల్లో ఉన్నావు, ఆపత్కాలంలో ఉన్నావు, నువ్వు నాకు మొరపెట్టావు, నేను నిన్ను ఎందుకు రక్షించట్లేదనంటే అని మాట్లాడుతూ, విననేరక ఎండినట్లు నా చెవులు మందము కాలేదు, నేను ఎందుకు మిమ్మల్ని కాపాడట్లేదు, నేను ఎందుకు మీ ప్రార్థనలు వినట్లేదని అంటే అని అంటున్నాడు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చేసాయి. కాబట్టి ఆ దోషములు ఉండడం వల్ల, ఆ ద్వేషం ఉండడం వల్ల, ఆ పగ ఉండడం వల్ల, ఆ కోపం ఉండడం వల్ల మీరు చేస్తున్న ప్రార్థనలు ఏవైతే ఉన్నావో ఈ ప్రార్థనలు ఇటువైపు నుండి దేవుని దగ్గరికి రాలేకపోతున్నాయి. ఎందుకు రాలేకపోతున్నాయి అంటే మనుషులకి దేవునికి మధ్యలో మన పాపములు, మన దోషములని అడ్డుగోడలు అయిపోయాయి. దేవుడు అంటున్నాడు, ముందు ఆ అడ్డుగోడలు తొలగించు, తర్వాత ప్రార్థన చేయి, అప్పుడు నేను నిన్ను రక్షిస్తా, అప్పుడు నేను నీ ప్రార్థన వింటా, అప్పుడు నా చెవులు నేను తెరుచుకుంటా. అప్పటి వరకు నువ్వు నాకు ప్రార్థన చేయొద్దు, అప్పటి వరకు నువ్వు నాకు ప్రార్థన చేయొద్దు. నువ్వు ఎవరి మీదైనా సరే ద్వేషము, పగ, కోపము, అసూయ, ఈర్ష్య, మత్సరము, ఎలాంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలను నువ్వు పాల్పంచుకున్నా సరే నువ్వు ప్రార్థన చేసే అర్హత నీకు లేదు. అదే మాట్లాడుతున్నాడు. తర్వాత చూస్తే 2వ వచనంలో, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. 2వ వచనంలో, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. అందుకే దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఆయన ఆలకింపకున్నాడు. ఎన్ని పాపాలు పెట్టేసుకుని, ఇంత ద్వేషం పెట్టుకుని, ఇంత పగ పెట్టుకుని, ఇంత కోపంగా ఉండి నువ్వు వచ్చి దేవుని దగ్గర మొరపెడితే దేవుడు అంటున్నాడు, నీ మనవిని నేను ఆలకించను ఎంత మాత్రము కూడా. నీ మనవి నాకు ఇష్టం లేదు, నువ్వు చేస్తున్న ప్రార్థన నాకు ఇష్టం లేదు. అదే కదా? ఎందుకంటే 3వ వచనంలో, మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి.
తర్వాత మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది, నీతిని బట్టి ఎవడును కూడా సాక్ష్యం పలకట్లేదు, సత్యమును బట్టి ఎవడు కూడా ప్రవర్తించట్లేదు. మీ జీవితాల్లో వాక్యానుసారమైన ప్రవర్తన మీరు కోల్పోతున్నారు కాబట్టి మీరు ఎంత ప్రార్థన చేసినా మీ ప్రార్థన నేను ఆలకించునని చెబుతున్నాడు దేవుడు. ఎన్ని పాపాలట? ఒకరేమో రక్తము చేత, ఒకరేమో దోషము చేత అపవిత్రపరచబడి ఉన్నారు, ఒకరేమో పెదాలతో అబద్ధాలు ఆడుతున్నారు, ఒకరేమో నాలుగుతో పోట్లాడుతున్నారు, కొంతమంది నీతి లేకుండా మాట్లాడుతున్నారు, మరికొంతమంది సాక్ష్యము చూస్తే సత్యమును బట్టి వాక్యానుసారమైన ప్రవర్తన వారిలో లేదు. అందరూ కూడా వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసపు మాటలు పలుకుచున్నారు. చెడుగును గర్భము ధరించి ఇన్ని పాపాలు చేస్తూ ఉంటే బయటేమో పాపము లోపలేమో ప్రార్థన అంటే నీ ప్రార్థన నేనెందుకు వినాలని చెబుతున్నాడు దేవుడు. దేవుని కాన్సెప్ట్ మీరు చూడండి. మీరు దేవునితో మన సహవాసము సంబంధము సరైనదిగా ఉండాలంటే మనుషులతో కూడా అదే రీతిలో మన సమాధానము మన సంభాషణ కూడా చాలా చక్కగా ఉండాలి. దేవా స్తోత్రం అని బయటికి వెళ్ళి నువ్వు దుర్భాషలాడితే దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేయడు. దేవుని దగ్గరకు వచ్చి ఏమీ ఎరిగినట్లు బాగా కన్నీరు కార్చేసి మనం చాలా గంటల సేపు మోకాళ్ళతో ప్రార్థన చేసిన మన మోకాళ్ళు అరిగిపోయినా సరే మనలో గనక పాపం ఉంటే దేవుడు ఎంత మాత్రం కూడా మనల్ని యాక్సెప్ట్ చేయడు. గమనించండి, మన ప్రార్థన వినాడు. మళ్ళా చెప్తున్న సంఘానికి, ఎవరి మీద కూడా ద్వేషం ఉంచుకోకండి. ద్వేషం ఉంచుకుంటే అది పెరిగిపోతుంది. ఆ పెరిగిపోవడం వల్ల మన హృదయంలో దేవునికి ఎంత మాత్రం కూడా స్థానము ఉండదు. యేసుక్రీస్తే ద్వేషాన్ని ఉంచుకుంటే ఆ రోజు అందరూ చచ్చిపోయేవాళ్ళు ఆయన కంటే ముందు. ఆయన మరణించక మునుపు ఒక్క క్షణం మునుపు వాళ్ళందరినీ తీసేసేవాడు. నేను వేడుకుంటే నా తండ్రి 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన దేవదూతలు నా కొరకు పంపడనుకున్నావా పేతురు? నేను వేడుకోలేదు, ఎందుకంటే నేను క్షమించేవాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. మరణించే ఒక్క నిమిషం ముందు కూడా అందరూ బాగుండాలని కోరుకున్నాడు. ఆ క్రీస్తు దైవత్వపు లక్షణాలు ఏవైతే ఉన్నావో మన జీవితంలో మనం ఆపాదించుకోవాలి. అప్పుడే క్రీస్తు వంటి వారిగా మనం జీవించగలము. క్రైస్తవుడు అంటే చెప్పండి. క్రైస్తవుడు అంటే దానికి అర్థము, నిర్వచనము, డెఫినేషను. క్రైస్తవుడు అంటే క్రీస్తు వంటి వారు, క్రైస్తు లాగా జీవించేవారు క్రైస్తవులు. ఈరోజు మన హృదయాల్లో క్రైస్తు ఉండాలి. ఈరోజు మన హృదయాల్లో క్రీస్తు ఉండాలి. మన హృదయాల్లో దేవునికి స్థానం ఉండాలి. ఎన్ని మచ్చలు ఇన్ని మరకలు పెట్టుకుంటూ పోతే, ఇంత ద్వేషంతో మనం రగిలిపోతూ ఉంటే కనుక మన హృదయంలో దేవుడు ఎంత మాత్రం కూడా ఉండడనే వాస్తవాన్ని మనం గమనించుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, యాకోబు గారు దీని గురించి మాట్లాడుతున్నారు. చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనం నుండి చదువుదాం కొన్ని మాటలను. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి చూస్తే, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. ఆ నాలుక అనేది మరణకరమైన విషముతో నిండినది. ఎందుకంటే అది ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. దుష్టత్వమే నాలుక వలన కలిగేది. 9వ వచనంలో, ఇదే నాలుకతో తండ్రి అయిన ప్రభువును స్తుతించుదాము, ఇదే నాలుకతో దేవుని పోలికగా పుట్టిన మనుషులను కూడా మీరు క్షమిస్తున్నారు కదా. ఇది ఎక్కడ సాధ్యము? ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇదే నాలుకతో దేవుని సన్నిధికి వచ్చి దేవానికి స్తోత్రం అని దేవుని మనం స్తుతిస్తున్నాము. ఇదే నాలుకతో బయటికి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలు ఆడుతున్నాము. మీ జీవితాల్లో దేవునితో మీరు ఎలాంటి బంధాన్ని కోరుకుంటున్నారో మనుషులతో కూడా అలాంటి బంధాన్నే కోరుకుండని చెబుతున్నది లేఖనం. ప్రియమైన దేవుని వారలారా, ఒకవేళ దేవునితో సంబంధం బాగా కోరుకుని మంచిది కోరుకుని మనుషులతో మాత్రం సరైన సమాధానం లేకుండా బ్రతికితే కనుక దేవుడు మన జీవితాలని అంగీకరించాడు. తర్వాత 10వ వచనంలో, ఒక్క నోట నుండి ఏ ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్తున్నాయి. ఇదే నోటితో దేవుని ఎలా స్తుతిస్తున్నావు? ఇదే నోటితో అందరినీ ఎలా దీవించగలుగుతున్నావు? ఇదే నోటితో ఎలా నీవు అందరినీ శపించగలుగుతున్నావు? రైట్, దేవుడు మాట్లాడుతున్న మాట. ఇదే నోటితో ఎలా ఆశీర్వచనం పలుకుతున్నావు? ఇదే నోటితో ఎలా శాపవచనం పలుకుచున్నావు?
కదా. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. ఒక్క నీటి బొగ్గులో ఒక్క జల నుండి తీయని నీరు చేదు నీరు వస్తుందా? ఒకే డబ్బాలో మనము తీయని నీరు చేదు నీరు మనం స్టోర్ చేయగలమా? స్టోర్ చేయలేము కదా. అయితే చేదైనా ఉండాలి, లేకపోతే తీయని జలమైనా ఉండాలి. మరి రెండింటిని ఎలా మనం స్టోర్ చేయగలుగుతున్నాం మన హృదయంలో? ఒకవైపేమో దేవుడు 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 అంటున్నాము, మరొక వైపేమో సాతాను కార్యాలకు మనం చోటిచ్చేస్తున్నాం. ఇది ఎలా సాధ్యమవుతుంది? అలా ఉండకూడదు కదా. చాలా ఉదాహరణలు చెప్పాడు ఆయన. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లు కాయవు కదా. మీ హృదయంలో దేవుడు ఉంటే మీ ప్రతి మాట కూడా దైవత్వ మాటలే ఉంటాయి కదా, దయగలిగిన మాటలే ఉంటాయి కదా. అంజూరపు చెట్టుకి ఒలివ పండు కాస్తుందా? మామిడి చెట్టుకి జాంకాయ కాస్తుందా? కాయదు కదా. మరి మీరేంటి? అంజూరపు చెట్టుగా ఉండవలసిన మీకు ఒలివ పండ్లు ఎందుకు కాస్తున్నాయి? మీకు ఉదాహరణగా ద్రాక్ష తీగను అంజూరపు పండ్లు కాయవు కదా. అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళు ఊరవు కదా. ఉప్పు నీళ్ళల్లో ఉప్పు నీళ్ళే ఊరతాయి కానీ తీయటి జలాలు రావు కదా. ఇన్ని ఉదాహరణలు చెప్పాడు యాకోబు. ఎందుకంటే ఒకే నోటి నుంచి ఒకవైపు దేవుడు దేవుడు అంటున్నాడు, ఒకే వైపు మరొక వైపు ఏమో సాతాను సంబంధమైన కార్యాలు చేసుకుంటూ మనిషి ముందు కొనసాగిపోతున్నాడు. పిల్లారా, ఇది ఎందుకు కొనసాగుతుంది మీ జీవితాల్లో అని అడుగుతున్నాడు దేవుడు. ఇలాగే మీ భక్తులు మీరు కొనసాగిస్తే దేవుడు మీ ప్రార్థనలను ఎందుకు ఆలకిస్తాడు? మీ స్తుతిని దేవుడు ఎందుకు స్వీకరించడు కదా. ప్రియమైన దేవుని వారలారా, బాగా గమనించండి. మనుషులతో ఎలాంటి బంధాన్ని మనం కోరుకుంటున్నామో మరొక్కసారి, దేవునితో మన బంధుత్వాన్ని ఎలాగైతే కోరుకుంటున్నామో అదే సమయంలో మనుషులతో కూడా అలాంటి సంబంధాలు మనం కోరుకోవాలి. ఎవరినైనా సరే ఎంత మనకు హాని చేసినా, ఎంత మనకు గాయపరిచినా, ఎంత మనల్ని నిందించినా, దూషించినా, అవమానపరిచినా సరే, మనము క్రీస్తు పేరు పెట్టబడిన వారము. మన ప్రభువు క్రీస్తు అయితే క్రీస్తు ఎలాంటి కార్యాచరణ అయితే చేశాడో మనము కూడా అలాంటి కార్యాల్లో ముందుండాలి. ప్రభు గురించి సాక్ష్యం చెప్పండి. ఏంటా సాక్ష్యము? ఆయన శ్రమ పెట్టబడి ఎవరిని కూడా శ్రమ పెట్టలేదు. ఆయన గాయపరచబడి ఎవరిని కూడా గాయపరచలేదు. ఆయన తన్నించుకొని ఎవరిని కూడా తన్నలేదు. ఆయన గుద్దించుకున్నాడు కానీ ఎవరిని కూడా గుద్దలేదు. ఆయన ఉమ్మేయించుకున్నాడు కానీ ఎవరి మీద కూడా తిరిగి ఉమ్మేయలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆ క్యారెక్టర్ రావాలంటే, ఆ క్యారెక్టర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళే క్రిస్టియన్స్. బాగా గుర్తుంటారు. అలాంటి క్యారెక్టర్ ఎవరైతే సంపాదించుకోగలుగుతారో వారే క్రైస్తవులుగా ఎంచబడతారు. అందుకే ప్రభు చెబుతున్న మాట, ప్రియమైన దేవుని వారలారా, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా సరే మీకు ఎవరైనా సరే విరోధంగా ఎవరైనా అనిపిస్తే వారితో మీరు క్షమాపణ కోరండి, సమాధానపడండి, వారిని దూషించకండి, వారిని ప్రేమించండి. ప్రేమించి దేవుని ఆజ్ఞ మీరు నెరవేర్చండి. దేవుని ఆజ్ఞ ఏంటంటే యేసుక్రీస్తును నమ్ముతున్న వారులారా మీ చుట్టూ ఉన్న వారందరినీ కూడా మీరు ప్రేమించాలే కానీ దూషించొద్దు, శపించొద్దు, వారి నాశనాన్ని కోరుకోవద్దు. మీరు మీ పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండాలంటే మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఎవరైతే వాళ్ళని హింసిస్తున్నారో ప్రభువా వాళ్ళని తీసే ప్రభువా అని ప్రార్థన చేయడం కాదు. అంతే కదా. నిన్న కూడా సేవకుల మీటింగ్లో ప్రేయర్ చేస్తూ ఉంటే ఒక సంఘం ఉన్నది ప్రాంతంలో, దగ్గరలోనే వాళ్ళ పరిసర ప్రాంతాల్లో. ఆ సంఘములకు ఎదురుగా ఒక టెంట్ హౌస్ ఉంటుంది. ఎప్పుడు గొడవ చేస్తూ ఉంటారు. అంటే ఆ చర్చికి వెళ్ళడానికి ఒకటే దారి ఉంది. ఈ టెంట్ హౌస్లో ఏం చేస్తారంటే ఎవరు వెళ్ళనవరు, మొత్తం సామాన్ అంతా, ఆ స్టేజ్ సామాను మొత్తం చైర్లు అన్నీ కూడా ఆ రోడ్లోనే వేసేస్తారనమాట. ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి వాళ్ళకి వీళ్ళకి. పాపం భరించలేక అనుకుంటా పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, ప్రభా వాళ్ళని లైపరచు ప్రభా, అంటే వాళ్ళని వేసే ప్రభా అని. అంటే ఒక క్రైస్తవుడిగా మనం అలాంటి ప్రార్థన చేయకూడదు. ప్రభా వారు మారాలి, వారికి మార్పును కలగజేయమని ప్రార్థన చేయాలి. ప్రభా ఏ నామముకైతే అడ్డొస్తున్నాడో ఆ నామమును ఆ వ్యక్తి
అర్థం చేసుకోవాలి, ఆ నామం నా వ్యక్తి గుర్తించాలి, ఆ నామం నా వ్యక్తి ప్రకటించాలి. ఆ స్థితిలోకి ఆ వ్యక్తికి మార్పు కలగజేయమని మనం ప్రార్థన చేయాలి. కానీ ప్రభువా తీసేయి ప్రభా అనకూడదు. మనం దేవుడు మనకు అవకాశం, అలాంటి ప్రార్థన మనకు నేర్పలేదు. ఆయన మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ శత్రువు కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడంటే ఎంత గొప్ప మహనీయుడు చెప్పండి. మనం నమ్ముకున్న యేసు ప్రభు ఆషామాస సామాన్యుడు కాదు. ఆయన ఎంత తగ్గించుకుని ఉంటే అంతగా మనము ఆయన్ని మన జీవితాల్లో మనం చూపించగలము. ఆయన తగ్గించుకున్నాడు, అలా అంత తగ్గించుకున్నాడు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమండి. ఎందుకని చెప్పండి, ఎందుకు ఆ మాట వచ్చింది? ఆయన తన జీవితంలో చేసిన కార్యం అదే. అంతగా మనుషుల్ని ఆయన ప్రేమించాడు. ఒకవేళ ఈ మనుషుల్లో కనుక ఏ ఒక్క శాతం నేను ద్వేషించినా సరే దేవుని దృష్టిలో నేను పాపం చేసిన వాడిని అవుతాను. నాకు దేవునితో ఎంత సమాధానం కావాలో మనుషులతో కూడా అంతే సమాధానం కావాలి. ఈ 100 ఎప్పుడు పరిపూర్ణం అవుతుందనంటే దేవునితో 50 మార్కులు వేయించుకోవాలి, మనుషులతో కూడా 50 మార్కులు వేయించుకోవాలి. అంత సమాధానము దేవునితోనూ ఉండాలి, మనుషులతోనూ ఉండాలి. అప్పుడే మన విశ్వాస జీవితము పరిపూర్ణమవుతుంది. అంటే హృదయంలో ఎంత బాధపడాలో క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే పర్లేదు, బాధ అనుభవించండి. మీ జీవితాల్లో మీరు శ్రమ పెట్టబడినను మీరు ధన్యులే. ఎందుకంటే మీ శ్రమను సమస్తము కూడా ఆ ప్రభువే చూస్తాడు. చూద్దాం మరొక మాట. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూస్తే, సహోదరులారా అంటే క్రైస్తవులారా, అంతే కదా. సహోదరులారా అంటే క్రైస్తవులారా, ఎల్లప్పుడూ వాక్యమును వింటూ ఉన్నవారులారా, వాక్యాన్ని చదువుతూ ఉన్నవారులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకడి. లోకం పని ఏంటంటే క్రైస్తవులను ద్వేషించడమే వారి పని. వాళ్ళు ద్వేషిస్తున్నారని, రాళ్ళు నూతున్నారని, కొడుతున్నారని, హింసిస్తున్నారని మీకేదో వింత సంభవించినట్లు మీరేదో ఆశ్చర్యపడకండి అని చెబుతూ, మనము సహోదరులము ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. అంటే మనం ఎవరినైనా సరే ద్వేషిస్తే ఆ నరహంతకుడనే, నరహత్య అనే సరి సమానమైన పాపముతో సమానమిదే. అంటే ద్వేషము ఈక్వల్ టు నరహత్య. అంటే నరహత్యకు దేవుడు ఎంత పనిష్మెంట్ అయితే ఇస్తాడో, ఎవరిని మనం ద్వేషించినా కూడా అంతే పనిష్మెంట్ ఇస్తాడు. ఒక హత్య చేసినా, ఒకరిని ద్వేషించినా హత్యతో సమానం. అమ్మో హంతకుడా అని మనం భయపడిపోతాం కదా. అయ్యో నువ్వు ద్వేషిస్తున్నావా, నువ్వు ద్వేషకుడుగా ఉన్నావా, దూషకుడుగా ఉన్నావా అని దేవుడు కూడా నిన్ను పక్కకు పెట్టేస్తాడు పిల్లరా. అందుకే ఒకవేళ మనము మన సహోదరులు కనుక ద్వేషిస్తే కనుక నరహంతకుడుగా ఉంటాము. ఏ నరహంతకులు ఎందును కూడా నిత్య జీవమునకు అవకాశము ఉండదు, వారు పరలోకానికి చేరరు. అందుకే ప్రియమైన దేవుని వారలారా, 20వ వచనం నుండి భక్తులు మాట్లాడుతున్న మాట చూస్తే, 20వ వచనంలో, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగినాడు గనక, మన హృదయంలో ఆయన ఉండాలనుకుంటున్నాడు గనక, మన హృదయంలో ఏముందో తెలుసు గనక, మన హృదయంలో ఉండాలా వద్దా అనేది నిర్ణయించవలసింది, డిసైడ్ చేయవలసింది మన ప్రవర్తనే. అందుకే మన హృదయాన్ని అడగండి, నా హృదయమా నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నావు, నా హృదయమా నువ్వు ఎవరిని అసూయపడుతున్నావు, నా హృదయమా నువ్వు ఎవరి పట్ల ఈర్ష్య కలిగి ఉన్నావు, నా హృదయమా నువ్వు ఎవరిని అసహించుకుంటున్నావు అని నీ హృదయాన్ని అడిగితే, నీ హృదయము దోషారోపణ చాలా క్లియర్గా చేస్తుంది అంటున్నాడు. గనుక మన హృదయము ఏ విషయంలో మన యందు దోషారోపణ చెయ్యునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందాము. ఏ విషయాన్ని బట్టి మన హృదయం మన మీద నేరారోపణ చేస్తుందో, దోషారోపణ చేస్తుందో, ఆ నేరారోపణ, ఆ దోషారోపణ మనము దేవుని యొక్క వాక్యం వల్ల మనం కడుక్కుని, ప్రభువా నేను నీ ఎదుటికి రావాలంటే వాళ్ళ ఎదుటికి వెళ్ళి క్షమాపణ కోరాలి. వాళ్ళని ద్వేషించకుండా నా హృదయాన్ని పరిశుద్ధపరుచుకోవాలని మన జీవితాల్లో హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటే మన హృదయంలోనికి దేవుడు ఎంటర్ అవుతాడు.
బాగా గమనించండి. ఒక్క క్షణం మీరు కళ్ళు మూసుకుంటే మీకు ఎవరంటే నచ్చదు అనుకుంటే కరెక్ట్గా ఒక పేరు వచ్చేస్తుంది. మీకు మీ కళ్ళలో ఆ ఫేస్ ఖచ్చితంగా విజువల్ అవుతూ ఉంటుంది. ఆ ఫేస్ని మీరు తీసేయండి. ఆ ఫేస్ని మీరు ద్వేషించడం మానేసి సాధ్యమైనంత వరకు సమాధాన పడడానికి ప్రయత్నం చేస్తూనే ఉండండి. సాధ్యమైనంత వరకు సమాధాన పడడానికి ప్రయత్నం చేయాలి. ప్రియమైన దేవుని వారలారా, ప్రభు తండ్రి మీరేమి చేయించున్నారు ఎవరెవరు కనుక నా మాటలు అర్థం ఏంటి చెప్పనా, వారిని క్షమించడం మాత్రమే కాదు, ఇదిగో నన్ను ఇంత గాయపరిచారు కదా, నన్ను చంపేస్తున్నారు కదా, పర్వాలేదు నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అనే గొప్ప హృదయాన్ని కలిగిన వాడు ప్రభు. అలాంటి క్యారెక్టర్ మనకు రావాలి. అప్పుడే మనము ట్రూ క్రిస్టియన్స్గా మనము దేవుని సన్నిధిలో పిలువబడతాము. అప్పుడే మనము నిత్య జీవమునకు మనము పాత్రులుగా ఎంచబడతాం. కిందకు మనం చదువుకుంటూ వెళ్ళిపోతే 22వ వచనంలో మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏమి అడిగిననో ఆయన వలన మనకు దొరుకును. అడగడం అంటే ప్రార్థన చేయడం. మనం ఏదైనా అడుగుతున్నప్పుడు అది మనం పొందుకోవాలంటే ఒక ఆజ్ఞ గురించి మాట్లాడాడు 22వ వచనంలో. మనం ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆ ఆజ్ఞలో ఒక ఆజ్ఞ 23వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఆ ఆజ్ఞ ఏదంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొనుట ఒక ఆజ్ఞ అయితే, నమ్ముకున్న మనము ప్రార్థన చేస్తే, విశ్వాసం ఉంచిన మనము ప్రార్థన చేస్తే ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నదే. ద్వేషాన్ని పక్కన పెట్టి ప్రేమను తీసుకురండి, ద్వేషాన్ని విసర్జించి ప్రేమను తీసుకురండి, కొట్లాట్లు కలహాలు దూరపరిచి సమాధానం తీసుకురండి. దేవుడు మన హృదయంలో గూడు కట్టుకుని మన హృదయాన్ని దేవుడు ఆలయంగా మారుస్తాడు. ఆ ఆలయంలో దేవుడు నివాసం ఉంటాడు. ఒకవేళ మన శత్రుత్వాన్ని, విరోధ భావమును అలాగే మనం కొనసాగిస్తూ ఉంటే కనుక. ప్రేమ దేవుని వారలారా బాగా గమనించండి. మనుషులతో మనం ఎంత విరోధాన్ని మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నామో దేవుడు కూడా మనకు అంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. బాగా గమనించండి. మనుషులకు మనం ఎంత దూరం పెడుతున్నామో, ఎంత దూరంగా ఉంటున్నామో దేవుడు కూడా మనకు అంతే దూరంగా ఉంటాడు. నీకు నచ్చని వ్యక్తికి నీకు మధ్య ఎంత దూరం ఉండదో నీకు నచ్చే దేవునికి నీకు కూడా అంతే దూరం ఉంటుంది. ఈ దేవుడు మనకు దగ్గర అవ్వాలంటే మనం ఎవరినైతే అసహించుకుంటున్నామో వారిని కూడా మనము దగ్గర చేసుకోవాలి. అది బైబిల్ ఫార్ములా. అర్థమైతే మన జీవితాలు బాగుపడతాయి. నిత్య జీవం అన్నాడు. ద్వేషిస్తే నరహంతకుడు, ద్వేషము కలిగిన వాడికి నిత్య జీవం ఉండదన్నాడు. ఇదే పైన వచనంలో చదువుకున్నాం. క్రీస్తును నమ్ముకున్న మనము అందరినీ కూడా ప్రేమించేవారుగా ఉండాలి. ముందు చెప్పాను కదా, ఈ శరీరంలో ఈ చేతికి ఎక్కడైనా గాయం అయితే చెయ్యి తీసేయలేము కదా. ఎదుటి వారిలో ఉన్న లోపాలను బట్టి మొత్తం వ్యక్తినే మనం తృణీకరించడము, తిరస్కరణకు గురి చేయడం అనేది మంచిది కాదు. దూరం పెట్టడం మంచిది కాదు. వారిలో ఉన్న పాపాలను మనం గుర్తించి సరిచేద్దాం, లేకపోతే వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారిని మాత్రం బాగా గమనించండి. పాపులను మనం ఎప్పుడు కూడా ద్వేషించకూడదు. అర్థమవుతుందా? పాపులనే ద్వేషిస్తే గనక ఈరోజు మనం దేవుని చేత ఈ పాటికి శిక్ష అమలు చేయబడేది. వారిలో ఉన్న పాపాన్ని ద్వేషించండి, పాపిని మాత్రము ప్రేమించండి. పాపిని ప్రేమించాలి, వారిలో ఉన్న పాపాన్ని ద్వేషించాలి. అంటే పాపం ఏదైతున్నదో దాన్ని పక్కకు జరపండి, వ్యక్తిని మాత్రం మనం ప్రేమిస్తూ ఉండాలి. అది బైబిల్ మనకు నేర్పుతున్న పాఠం. ప్రియులారా, చివరికి ఒక మాట చూసుకుని మనం ముగింపులోకి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్తలోని 5వ అధ్యాయము 23వ వచనములో లేదా 22వ వచనములు చూస్తే 21 కూడా చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో, నరహత్య చెయ్యవద్దు, నరహత్య చెయ్యవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే నరహత్య చేస్తే విమర్శ కదా, నరహత్య చేస్తే కోర్టుకి వెళ్ళాలి కదా, నరహత్య చేస్తే జైలుకి వెళ్ళాలి కదా, నరహత్య చేస్తే శిక్ష అనుభవించాలి కదా అని చెబుతూ నేను మీతో చెప్పినది ఏంటంటే, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు కూడా విమర్శకు లోనగును. కోపం అంటే కోపడొద్దా? ఎదుటి వారిని మార్చడానికి ఖచ్చితంగా కోపపడాలి.
ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు, ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటాడు, ఖచ్చితంగా కోప్పడాలి. ఎందుకు? మన కోపము వారిని మార్చేదిగా ఉండాలి కానీ వారిని మన నుంచి దూరం చేసేదిగా ఉండకూడదు. కోప్పడకూడదు అన్నాడు కదా అంటే, ఇప్పుడు భార్యలో లోపం ఉంది అనుకోండి, లేదా భర్తలో లోపం ఉంది అనుకోండి, ఆ లోపం ఉంటే లోపాన్ని సరిచేయడానికి కోప్పడాలి, ఖచ్చితంగా కోప్పడాలి. కోపపడి వారిలో ఉన్న పాపం ఏదైతే ఉన్నదో వారికి జ్ఞాపకం చేయాలి. కోప్పడకూడదు అన్నాడు కదా, కోప్పడకూడదు అంటే కోప్పడాలి. ఎప్పుడు కోప్పడాలో అక్కడ కోప్పడాలి, ఎక్కడ సముదాయించాలో, ఎక్కడ సమాధాన పడాలో అక్కడ సమాధాన పడాలి. మన కోపం అనేది అవతల వ్యక్తిని సన్మార్గంలో, ఒక మంచి మార్గంలో నడిపించేదిగా ఉండాలి కానీ వారు మన నుండి దూరం అయిపోయేలా మన కోపం ఉండకూడదు. అంతే కదా, పిల్లలు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చక్కగా సరైన మార్గంలో నడవాలి. మనం పట్టుకుని లాగుతూ ఉంటాం, వాళ్ళేమో రోడ్డు మీదకి వెళ్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? గట్టిగా చెప్తాం. వినలేదనుకో ఒకటి పీకి చెప్తాం. అది కోపం. అక్కడ కోపం అవసరమే పిల్లలు మన మాట వినాలంటే. ఎక్కడ కోప్పడాలో అక్కడ కోప్పడాలి, ఎక్కడ సైలెంట్గా చెప్పాలో అక్కడ సైలెంట్గా చెప్పాలి. కోపడొద్దు అన్నాడు కదా బైబిల్లో, అంటే కోపపడుడి కానీ పాపము చేయకండి. మన 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 కోపం ఎలా ఉండాలంటే అవతల వారిని సన్మార్గం నడిపించేది ఉండాలి కానీ ఆ కోపము ఈర్ష్య, అసూయ, మరి ద్వేషం పెంచేదిగా మన కోపం ఉండకూడదు అన్నాడు. ఏమన్నాడు ఆయన? నేను మీతో చెప్పబడిన మాట ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకుల్లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడాని చెప్పువాడు మహాసభకుల్లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికుల్లోనగును. అందుకే సహోదరులతో, సహోదరి మనతో మాట్లాడుతున్నప్పుడు మన మాటలు ఎలా ఉండాలంటే చాలా మృదుత్వము కలిగి ఉండాలి. ద్రోహి అని కానీ, వ్యర్థుడా అని కానీ, వేస్ట్ఫెలో అని కానీ, అవునా, ఇలాంటి పదాలు ఉపయోగించకుండా, ఉచ్చరించకుండా జాగ్రత్తగా మన నోటిని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెబుతూ 23వ వచనం అంటున్నాడు, ఇదిగో నువ్వు ఎవరితోనైనా సరే కొట్లాట, గొడవ, ద్వేషము, దూషణ, కలహము, ఈర్ష్య, అసూయ కలిగి ఉన్నావు అనుకో, నువ్వు ముందు ప్రార్థనకు వచ్చేటప్పుడు నీ జీవితాన్ని చెక్ చేసుకో అని చెబుతూ, కావున నువ్వు బలిపీఠము వద్ద అర్పణము నర్పించుచుండగా, యేసుక్రీస్తు ఈ మాట చెప్పేసరికి అది ధర్మశాస్త్ర కాలం కాబట్టి వాళ్ళకి ప్రార్థన చేయాలంటే దేవాలయానికి వెళ్ళేవాళ్ళు, బలు అర్పించేవాళ్ళు. ఆ బలు అర్పించడే వాడికి ఆరాధన. ఈరోజు కొత్త నిబంధనలు మనం ఉన్నాం కాబట్టి ఇలా సంఘం ఉన్నది, సహవాసం ఉన్నది, పాటలు ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి, వాక్యం ఉన్నది, అర్పణలు ఉన్నాయి, కానుకలు ఉన్నాయి, ప్రభువాళ్ళు ఉన్నది, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిలో నువ్వు పాల్గొంచుకోవాలంటే అంటున్నాడు, నీవు సంఘములకు వచ్చి నీ అర్పణ, స్తుతి అర్పణలు అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనానో కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే, ఇదిగో నా గురించి నా సహోదరుడు వేరే అనుకుంటున్నాడు కానీ నా క్యారెక్టర్ అలాంటిది కాదు, ఒకవేళ నేను తప్పు చేశానేమో, ముందు వెళ్ళిపోదాం, సహోదరుడికి వెళ్ళి సహోదరుడితో అయినది అయిపోయింది, ఇక మీద దీన్ని ఎక్కువ కాలం పొడిగించడం మంచిది కాదని సమాధానం కోరి నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినలా అక్కడ బలిపీఠం ఎదుటనే, ఆ చర్చనందునే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి ముందెళ్ళి సమాధానపడు, అటు తర్వాత వచ్చి ఏమన్నాడు? అర్పణమును అర్పించుము. ఇది క్రైస్తవులకు ఉండవలసిన ప్రాథమిక ముఖ్యమైన లక్షణాల్లో ఒక లక్షణం. ప్రియులారా, కొండ మీద ప్రసంగము చాలా శక్తివంతమైన ప్రసంగం, ఎంతో మందిని మహనీయులుగా మార్చిన ప్రసంగం ఇదే. ఈవెన్ గాంధీ మహాత్ముడు కూడా హింసా మార్గాన్ని పాటించకుండా, హింసా మార్గంలో వెళ్లకుండా అహింసా మార్గంలో ఆయన ఉండగలిగాడనంటే కారణము ఈ కొండ మీద ప్రసంగమే. ఆయనకి చాలా ఇష్టం ఈ ప్రసంగం అంటే. గాంధీ గారికి ఈ కొండ మీద ప్రసంగం అంటే చాలా ఇష్టం. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ కొండ మీద ప్రసంగం ఎదుగుతున్నది. ఈ ప్రసంగం అనుసారం మన జీవితాలు మార్చుకుంటే మనము కూడా మహాత్ములుగా పరలోకములో మనము మహిమా స్వరూపము కలిగి ఆ తండ్రి సన్నిధికి మనం చేరుకోగలం. ప్రేమ దేవుని వల్ల అంటున్నాడు 25వ వచనంలో, నీ ప్రతివానితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము, లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాదిని న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బండ్రోతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడతావు. ఎందుకు నీకు చెరసాల జీవితము, ఎందుకు నరక జీవితము నీకొద్దు కదా. చిన్నప్పటి నుంచి చర్చిలో గడిపిన స్వభావం కాబట్టి ఊర్లలో బాగా గొడవలు ఉంటాయి.
భయంకరమైన కొట్లాట్లు ఉంటాయి. అందరూ మన ఫ్యామిలీస్లోనే ఉంటారు, వాళ్ళు మన బాబాయ్ ఉండొచ్చు, మన పెదనాన్న ఉండొచ్చు, వాళ్ళకి మనకి మాటలు ఉండవు. వీళ్ళిద్దరు వెళ్ళేది ఒక చర్చికే, వీళ్ళిద్దరూ వినేది ఒకే వాక్యము, వీరిద్దరికీ సంఘ కాపురు ఒకరే, వీరిద్దరికీ దేవుడు కూడా ఆయనే, వీరు పాడే పాటలు కూడా ఆయనకే, ప్రార్థన కూడా ఆయనకే. విచిత్రం ఏంటంటే ఆయన ఆ చివరి కూర్చుంటే ఈయన మొదట్లో కూర్చుంటాడు, వీళ్ళిద్దరూ మాట్లాడుకోరు. సమాధానం లేదు. అందుకే నీ ప్రతివాదితో నీకు విరోధం ఏదైనా ఉంటే త్రోవలో ఉండగానే బయట చర్చి గేట్ బయట మీరు సమాధానపడి లోపలికి వచ్చి నీవు దేవుణ్ణి ఘనముగా స్తుతించు. అప్పుడు నీ స్తుతి ఆరాధన యావత్తు కూడా దేవుడు అంగీకరిస్తాడు. ఒకవేళ నువ్వు ఎదుటి వారితో సమాధానం కనుక కలిగి లేకపోతే, ద్వేషాన్నే పెంచుకుంటూ పోతే గనక దేవుడి కన్నులు మూసుకుంటాడు, దేవుడి చెవులు మందముగా ఉంటాయి, ఎంత ప్రార్థన చేసినా ఆయన ఆలకించడు, మనల్ని రక్షించడానికి కూడా ఆయన చేతులు మన దగ్గరకు రావు. అదే అన్నాడు కదా, రక్షింపక నేరక ఉండినట్లు యెహోవా హస్తములు కురుచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మన పాపములు, మన దోషములు ఆయనకి మనకు మధ్యలో అడ్డుగోడలు వచ్చాయి. ఆ అడ్డుగోడలనే ద్వేషాన్ని మనము వాక్యము చేత మనము కూల్చివేయాలి. అప్పుడే మనము దేవునికి సమీపం అవుతాం. ఒకవేళ మనం అలాగే వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసామనుకోండి, మనం ఏ వ్యక్తిని అయితే ఎంత దూరంలో ఉంచామో దేవుడు కూడా మనలను అంత దూరంలో ఉంచుతాడు. మనకి ఎవరైనా నచ్చకపోతే మనం ఏమన్నా చెప్పండి, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలండి. ఆ మాట అన్నాం అనుకో, నిన్ను కూడా అక్కడే ఉంచుతాడు. ఆ మాట మనం అన్నాం అనుకోండి, ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి, అందరితో మనం రాసుకుని పూసుకుంటే పనులు అవ్వాలనుకుంటే, ఒకవేళ అలాంటి సెంటెన్స్లు కనుక, అలాంటి వాక్యాలు కనుక మన హృదయాల నుంచి వస్తే కనుక మనలో కూడా ఎక్కడ ఉంచాలో దేవుడు అక్కడే ఉంచుతాడు. మనం అనుకుంటాం, పాట పాడాను కదా, ప్రార్థన చేశాను కదా, వాక్యం చెప్పాను కదా, గొప్ప గొప్ప సంగతులు బోధించాను కదా, మరి నాకే పరలోకం అనుకుంటే నాకు రాదు. ఒకవేళ నేను ఎవరితో విరోధ భావం కలిగి ఉంటే, వాక్యం చెప్పడం గొప్ప కాదు, పాట పాడడం గొప్ప కాదు, వాక్యం వినడం గొప్ప కాదు, ప్రార్థన చేయడం కూడా గొప్ప కాదు, గంటలు ప్రార్థన చేయడం కూడా గొప్ప కాదు. ఏది గొప్ప అంటే దేవుని వాక్యము మనకు ఏది సెలవిస్తుందో ఆ వాక్యము ప్రకారంగా మనం జీవించాలి. ఆ సమయాన్ని మనకు హృదయం అంతా కూడా బాధ అనుభవించినా పర్లేదు, కానీ ఆ హృదయానికి ఆదరణ, నెమ్మదిని, ధైర్యమును, సహాయమును కలగజేసేది మనం నమ్ముకున్న దేవుడే. ఎవరు నిన్ను బాధ పెట్టినా పెడతారేమో కానీ దేవుడు మాత్రం నిన్ను ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, నెమ్మదినిస్తూ అలా ఉంటాడంట. బాగా గమనించండి, సమాజంలో మనలను దూషించేవారు, వ్యతిరేకించేవారు ఎందరైనా ఉండొచ్చు, కానీ మనం మాత్రము ఎవరిని కూడా దూషించకుండా, ద్వేషించకుండా, గాయపరచకుండా, మాటల దాడి చేయకుండా, అబద్ధాలు పగలకుండా, మోసపు మాటలు పలకుండా మన క్రియలు మనం కాపాడుకుంటే మనం దేవునికి చాలా సమీపం అవుతాం. అదే సమయంలో సాధ్యమైనంత వరకు ప్రతి వ్యక్తితో కూడా మనము సమాధానాన్ని కలిగి ఉండాలి. ఇదిగో నేను ఫోన్ చేస్తే మా మధ్య క్షమాపణ వస్తుంది అనుకుంటే ఫోన్ చేద్దాం. నేను వెళ్ళి కలిస్తే మన మధ్య సమాధానం వస్తుంది అనుకుంటే మనం వెళ్ళి కలవాలి. ఎందుకంటే మనుషులు దూరం అయిపోతే మనం పెద్దగా ఒరిగేదే ఉండదు, కానీ దేవుడు మాత్రం మనము దూరం చేసుకోవద్దు. ఒకవేళ మనం మనుషులు దూరం చేసుకుంటూ పోతే కనుక దేవుడు ఆటోమేటిక్గా మనకు దూరం అయిపోతాడు. కాబట్టి పిల్లరా, ఈ ఫార్ములా మనకు బాగా గుర్తుండాలి. ఒకరున్నా ఒకరు ఊడినా మన పెద్దగా నష్టం ఉండదు. మన ఉద్యోగం మనది, మన సంపాదన మనది, మన ఫుడ్ మనది, మనం తింటాం, మన ఇంట్లో మనం ఉంటాం, మనం పడుకుంటాం. అదే సమయంలో ఒక వ్యక్తిని మనం దూరం పెడుతున్నాం, ఆ కారణాన్ని బట్టి దేవుడు మనకు దూరం కాకూడదు. ఒకసారి పరీక్షించుకుందాం. దేవా, నేను నీకు దగ్గరగానే ఉన్నానా? ఈ వాక్యాన్ని బట్టి దేవా దూరంగా ఉన్నానా? ప్రభా, నాకు కష్టమైనా పర్లేదు, వాక్యానుసారంగా నా జీవితాన్ని, నా హృదయాన్ని మలుచు నాయన, చెక్కు నాయన అని మనం దేవుని అడిగితే దేవుడు రెట్టింపు బలాన్ని, రెట్టింపు విశ్వాసమును, రెట్టింపు సమాధానాన్ని మనుషుల మధ్య, మన కుటుంబాల్లో దేవుడు అనుగ్రహిస్తాడు. పేరా ఈరోజు కుటుంబ బంధాలు సరిగా ఉండడం లేదు, అన్నదమ్ముల మధ్య బంధాలు, బంధుత్వాలు సరిగా ఉండడం లేదు, కుటుంబాల్లో అత్తమామల మధ్య కానీ, అత్త కోడల మధ్య కానీ, కుటుంబాల్లోని ఏ రిలేషన్లను చూసుకోండి, ఏదో ఒక కారణాన్ని బట్టి మన వ్యక్తులను ద్వేషిస్తున్నాం.
ఆ ద్వేషమును మనం విడనాడి ప్రేమిస్తే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో ఎదుటి వారిని కూడా అలాగే ప్రేమిస్తే ఆ దేవుని కార్యాలను మనం చేసిన వారం అవుతాము. దేవుని యొక్క అడుగుజాడల్లో ఆయన ఆజ్ఞలు మనం పాటించిన వారం అవుతాం. ప్రేమని దేవుని వాళ్ళరా, బాగా గమనించండి, దేవుడు ఈ హృదయంలో దేవుడే ఉండాలి, కానీ ద్వేషము ఎంత మాత్రము కూడా ఉండకూడదు. గమనిస్తున్నారు కదా? ఉంటే ఈ హృదయంలో ఎవరు ఉండాలి చెప్పండి? దేవుడు ఉండాలి. దేవుడు ఉంటే అందరినీ కూడా మనము ప్రేమిస్తాము. ఒకవేళ ద్వేషమే ఉంటే ఎవరో ఒకరితో మనము విరోధ భావం కలిగి ఉంటాము. ఏ ఒక్కరితో మనం విరోధ భావం కలిగి ఉన్నా దేవుడు మనకు దూరం అయిపోతాడు. ఇవి దేవుడు చాలా సీరియస్గా తన భక్తుల ద్వారా రాయించిన మాటలు, యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన కార్యాలు అవే. పేతురు ఏమన్నాడు? ప్రభువా, ఎవరు విడిచిపెట్టినా సరే నేను మాత్రం విడిచిపెట్టను ప్రభువా అన్నాడు. ముందు ఎవరు పారిపోయారు? ఆయనే పారిపోయాడు. ఓ పేతురు, నువ్వు పారిపోయావు కాబట్టి నువ్వు నాకు వద్దన్నాడు ప్రభు అనలే. కమాన్, నో ప్రాబ్లం, వచ్చేసాయి, పర్లేదు, నేను నిన్ను చేర్చుకుంటా, నిన్ను క్షమిస్తా. అదే రీతిలో ఇస్కరియోతు యోధా కూడా వస్తే, ఇస్కరియోతు యోధా కూడా లైఫ్ ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. ఇస్కరియోతు యోధా ఎందుకు లైఫ్ లేకుండా పోయిందనంటే ప్రభు దగ్గరకు రాలేదు. ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడు. మనం కూడా అంతే. ఎంత ఘోర పాపినైనా మనం క్షమించే రీతిలో మన జీవితాలను మార్చాలి. దేన్ని బట్టి? వాక్యమును బట్టి. ప్రియమైన దేవుని వాళ్ళరా, వాక్యాన్ని ఆలకిద్దాము, వాక్యానుసారంగా జీవిద్దాము. కొన్ని సందర్భాలు మనకు అది కష్టమైనా సరే వాక్యానుసారంగా వెళ్ళిపోతే దేవుడు మన జీవితాలను చక్కగా ఆయన అడుగుజాడల్లో మనకు నడిపిస్తాడు. ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన రాజ్యంలో మనం అందరం కూడా హక్కుదారులు అవుదాము, వారసులు అవుదాము, మహిమ ప్రవేశం పొందుదాం అక్షయమైన శరీరాలతో. ఈయన మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, దయగల నాయన, కృపగల దేవా, మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో తండ్రి ప్రతి ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో తండ్రి ఫలింప చేయమని కోరుకుంటూ, మీ కుమారుడు మా ప్రభు రక్షకుడు యేసు